ఆర్గానిక్ ఫార్మింగ్ ఆర్ న్యాచురల్ ఫార్మింగ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. అంతకన్నా ముందు కంపోస్ట్ ఎంత టైం పడుతుంది సాయిల్లో కలిసిపోవడానికి, అంటే డికంపోజ్ అవ్వడానికి, అండ్ డికంపోజ్ అయిపోయింది ప్లాంట్స్కి అవైలబుల్ కావడానికి ఎంత టైం పడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం మనం. అంతకన్నా ముందు మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మొదటగా కిచెన్ వేస్ట్ని స్టార్ట్ చేద్దాం. ఇది అందరికీ అవైలబుల్ అవుతుంది. బికాజ్ కిచెన్ వేస్ట్ అంటే ఏం లేదు, మన కిచెన్ నుంచి వచ్చే వేస్ట్. లైక్ చూడండి, ఉల్లిపాయ తొక్కులు కానీ, కాఫీ టీ పౌడర్ కానీ, వెజిటేబుల్స్ ఆర్ ఫుడ్ పీల్స్ కానీ, ఇందులో చాలా న్యూమరస్ ఆఫ్ న్యూట్రియన్స్ ఉంటాయి ప్లాంట్స్కి అవైలబుల్గా కావాల్సినవి. ఎన్నాళ్ళ నుంచో గార్డెన్స్కి ఇచ్చే న్యాచురల్ ఫర్టిలైజర్ ఇది మనం సాయిల్కి యాడ్ చేసిన తర్వాత డికంపోజ్ అయ్యి ప్లాంట్స్కి న్యూట్రిషన్ అవైలబిలిటీ రావడానికి నియర్గా ఒక 1 to 2 months పడుతుంది. అంటే 30 నుండి 60 రోజుల్లో ఇది డికంపోజ్ అయ్యి దీని నుంచి న్యూట్రియంట్స్ ప్లాంట్స్ అబ్జర్వ్ చేసుకుంటుంది. సెకండ్ వన్, ఆవు పేడ. న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్న వాళ్ళకి ఇది ఒక బంగారం అని చెప్పాలి. వాళ్ళు బంగారంలా కన్సిడర్ చేస్తారు దీన్ని. ఎందుకంటే ఇది చాలా హెల్ప్ చేస్తుంది ఫార్మర్స్కి. సాయిల్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది మెయిన్గా, అండ్ ప్లాంట్స్కి కావాల్సిన డిఫరెంట్ న్యూట్రిషన్స్ని ఇది అందిస్తుంది అనమాట. ఎక్కువగా నైట్రోజన్ అందిస్తుంది ఇది. ఆవు పేడ మంచిదని డైరెక్ట్గా, అంటే ఫ్రెష్ ఆవు పేడ వేయకూడదు ప్లాంట్స్ దగ్గర. ఎందుకంటే ఫ్రెష్ ఆవు పేడ మన మొక్కలకి వేసిన వెంటనే దాని నుంచి చాలా వేడి వస్తుంది. ఆ వేడి వల్ల ప్లాంట్స్ అనేవి చనిపోతాయి అన్నమాట. సో మినిమం ఒక వీక్ ఆర్ 10 days మనం అలా వదిలేసిన తర్వాత మనం అది ప్లాంట్స్కి యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఆవు పేడ సాయిల్లో డికంపోజ్ అయ్యి న్యూట్రిషన్స్ అందించడం 2 నుండి 3 నెలల టైం పడుతుంది. ఇది డికంపోజ్ అయ్యి దీని నుండి ప్లాంట్కి న్యూట్రిషన్స్ అందడానికి. నెంబర్ 3, అందరూ ఎక్కువగా యూజ్ చేసేది వర్మీ కంపోస్ట్. ఇది ఆల్రెడీ యూజ్ చేసిన వర్మీ కంపోస్ట్. ఇది ప్లాంట్స్కి రెడీ ఫామ్లో ఉంటుంది. అంటే మనం దీని ప్రిపరేషన్ ఆల్రెడీ ఒక వీడియో తీసాము. ఆ వీడియో మీరు చూడకపోయి ఉంటే, అంటే ఈ వర్మీ కంపోస్ట్ ఎలా తయారవుద్దని మీరు చూడకపోయి ఉంటే, అది మన డిస్క్రిప్షన్లో పెడతాను ఆ లింక్. ప్లాంట్స్కి వేసిన వెంటనే వితిన్ షార్ట్ డేస్లోనే ఇది అవైలబుల్గా ఉంటుంది. దీని న్యూట్రిషన్స్ అవైలబుల్గా ఉంటుంది మొక్కకి. బట్ ఈ వర్మీ కంపోస్ట్ తయారవడానికి 2 to 3 months పడుతుంది తయారవ్వడానికి. ఆ వీడియో ఎలా తయారవుద్దో మీరు తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. అండ్ నెంబర్ 4, డ్రై లీవ్స్. ఈ డ్రై లీవ్స్ డికంపోజ్ అవ్వడానికి 6 months to 1 year పడుతుంది. ఎస్, మీరు వింద నిజమే. ఇది సాయిల్లో డికంపోజ్ అవ్వడానికి 6 months to 1 year పడుతుంది. కానీ నో ప్రాబ్లం, ఎందుకంటే మనం దీనికి ఏమి ఇన్వెస్ట్ చేసేది లేదు కదా. ఆటోమేటిక్గా చెట్ల నుంచి రాలిపోయి ఇది కింద పడుతుంది కదా. సో మనకి ప్రాబ్లం ఏముంది, ఇది ఎన్నాళ్ళకి డికంపోజ్ అవుతే మనకి అడిషనలే కదా ఇది మొత్తం. ఆ పర్టిక్యులర్ మొక్కలో ఉన్న బలం మొత్తం ఆ ఆకుల్లో ఉంటుంది. సో ఇది ఒక గుడ్ సోర్స్ ఆఫ్ న్యూట్రిషన్స్ అనొచ్చు ఎదిగే మొక్కలకి. అండ్ లాస్ట్ 5th, గ్రీన్ లీవ్స్ మెన్యూర్. ఏం గ్రీన్ లీవ్స్ మెన్యూర్ అని గడ్డి తీశారన్నారా? గ్రీన్ మెన్యూర్ అంటే ఏదైనా లైవ్గా, అంటే గ్రీన్గా ఉండి దాన్ని మనం సాయిల్కి యాడ్ చేస్తే దాన్ని గ్రీన్ మెన్యూర్ అంటారు. గ్రీన్ లీఫ్ మెన్యూర్స్ అంటే వాటి లీవ్స్ను యూజ్ చేసుకొని మనం దాని లీవ్స్తో మనం సాయిల్లో వేసి దాన్ని ఫర్టిలైజర్గా మారిస్తే దాన్ని గ్రీన్ లీఫ్ మెన్యూర్స్ అంటారు. ఇక్కడ నేను గ్రీన్ మెన్యూర్స్గా గ్రాస్ని యూజ్ చేస్తున్నాను. గ్రాస్ అనే కాదు, మనం మెయిన్గా యూజ్ చేసేది బొబ్బర్లు, సన్హిమ్ మొక్కల్ని యూజ్ చేస్తాం మనం. ఇవి కూడా యూజ్ చేస్తారు. ఎలాగంటే మన పొలంలో ఏది వద్దు అనుకున్నా ఈ గడ్డి మాత్రం ఉంటుంది. ఈ గడ్డిని మనం ఎప్పుడైతే దున్నినప్పుడు ఇది ఇలా సాయిల్ అడుగులో పడిపోయి ఇది రెడీ అవ్వడానికి, అంటే ఇదే ఫర్టిలైజర్గా రెడీ అయ్యి ప్లాంట్స్కి అవైలబుల్గా ఉండడానికి 1 to 3 months ఆఫ్ టైం తీసుకుంటుంది అన్నమాట. వీటి డికంపోజిషన్ మెయిన్గా డిపెండ్ అయి ఉండేది తేమ మీద అండ్ ఎంత టెంపరేచర్ ఉంటుంది దాని దగ్గర.
ఏ సైజులో ఉంటుంది. మీకు ఆల్రెడీ ఎగ్ షెల్ నుంచి ప్రిపేర్ చేసిన ఫర్టిలైజర్లో చెప్పాను. మన పార్టికల్స్ అనేవి మనం యాడ్ చేసే కంపోస్ట్లో పార్టికల్స్ అనేవి చిన్న చిన్నగా ఉంటే డికంపోజ్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. అండ్ వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట డికంపోజిషన్ అనేది. ఇలాంటి మంచి కంటెంట్ ఇంకా మనం తెలుసుకోవాలన్నా, మనం తెలుసుకొని చెయ్యాలన్నా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ. మన దగ్గర ఫ్రెష్ అండ్ ప్యూర్ హార్వెస్టెడ్ హనీ రెడీగా ఉంది. అండ్ దట్టు మన ఓన్ బ్రాండ్తో, మన ఓన్ ప్యాకింగ్తో అవైలబుల్గా ఉంది. అండ్ దీని అవైలబిలిటీ నాట్ ఓన్లీ ఇన్ మంగళగిరి, విజయవాడ అండ్ గుంటూరు, డిఫరెంట్ లొకేషన్స్కి అవైలబుల్గా ఉంది. మేము ఆల్రెడీ డిఫరెంట్ ఏరియాస్కి షిప్పింగ్ చేసాం, లైక్ కడప, నెల్లూరు, బెంగళూరు, అనంతపూర్, డిఫరెంట్ లొకేషన్స్కి అండ్ డిఫరెంట్ ఏరియాస్కి మన హనీ అవైలబుల్గా ఉంటుంది. మీకు ఎవరికైనా ప్యూర్ హనీని టేస్ట్ చేయాలనుకుంటే ఈ కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ఆర్ మెసేజ్ చేయండి.